ఇక మొత్తంగా ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఒక 50,000 కోట్లు వరకు ఆ రంగం పైన పెట్టనున్నారు. దాంతోపాటుగా విద్యుత్తుకు సంబంధించి కూడా అధికంగానే కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అభివృద్ధికి సంబంధించి ఈసారి పూర్తి ప్రణాళికతో వస్తున్నామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు బడ్జెట్లో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, ఏ విధంగా బడ్జెట్ ఉండబోతోంది, అది కూడా దాదాపుగా 2.9 లక్షలు అంటే 2,90,000 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఒక భారీ బడ్జెట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అసలు ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయి, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, దీంతో పాటుగా మరిన్ని అంశాలకు సంబంధించి ఇవన్నీ చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు కపర్ ప్రసాద్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అనలిస్ట్ ప్రసాద్ రావు గారు, అరవింద్ గారు ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. అరవింద్ గారు ఎలా చూస్తారండి ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు దేనికి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికైతే ఒక పెద్ద ఛాలెంజే బడ్జెట్ ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక లోటు కారణంగా దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. 6 గ్యారంటీలకి సంబంధించిన టాస్క్ అయితే ప్రభుత్వం మీద పెద్ద భారంగానే ఉంది. ఆ భారాన్ని ఎలా రిలీవ్ చేసుకుంటారు అనే అంశం, ఇప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను ఎక్కడి నుంచి తెచ్చారనేటటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే దాని చుట్టూకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో గతంలో కోకాపేటలో ఎట్లయితే గత ప్రభుత్వం ఆక్షన్ వేసిందో, ఇప్పుడు తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్షన్ వేయబోతుంది అనేది ఒక రకమైనటువంటి అంశం అయితే, అసలు ఇదంతా కాకుండా గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి ఒక ప్రతిపాదన, దీని మొత్తాన్ని ఒక కార్పొరేషన్, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి క్రియేట్ చేసి దానికి వీటన్నిటిని దఖలుపరిచి, అదే సందర్భంలో ప్రభుత్వ రెవెన్యూకి సంబంధించినటువంటి అంటే స్టాంపుల శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఇట్లాంటి ఏదో ఒక శాఖలకి సంబంధించి ఒక 2-3 శాఖలకు సంబంధించిన రెవెన్యూని ఎస్క్రో చేసి ఒక కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ నుంచి కానీ ఒక బ్యాంక్ నుంచి కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ రెవెన్యూ ఆధారితంగా విడతల వారి చెల్లించాలి అనేటువంటి ప్రతిపాదన. ఇట్లా చేశారు. ఈ విషయంలో ఈ రోజున క్లారిటీ వస్తుందేమో అని భావిస్తున్నాం. అంటే ఇదొక పెద్ద ఎక్సర్సైజ్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇదే సబ్జెక్టు. దేశవ్యాప్తంగా ఇది ఒక కొత్త అంటే ప్రతిపాదన. ఇది కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేసేటట్టు అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలకి అప్పులకి విషయంలో కేంద్రంతో ఉన్నటువంటి వివాదాలు, వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్ వస్తుందా అనేటటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఈ మొత్తాన్ని కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి నిధి రుణం కాబట్టి ఎఫ్ఆర్బిఎం అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ని కూడా తప్పించుకోవచ్చు అనేటటువంటిది ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అసలు వాస్తవం ఏం జరుగుతోంది, అసలు దీనికంటే ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ సమావేశం సందర్భంగా అంటే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాబోతున్నారు అనేటువంటి ఊహాగానం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ వచ్చి కామ్గా బడ్జెట్ను కూర్చుని వినేసి, అంటే ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వేరే సభ్యులకి సంబంధించినటువంటి ఎక్కడ ప్రతిపాదన అంటే మాట్లాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన బడ్జెట్ వినేసి బయటకు వచ్చి బడ్జెట్ మీద తన స్టైల్లో స్పందిస్తారా అనేటటువంటి ఆసక్తి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా ఉంది. ప్రసాద్ గారు, అంటే అరవింద్ గారు చెప్పినట్లుగా ఆ ఆసక్తి ప్రజల్లో ఉండడం కంటే నేను వ్యక్తిగతంగా అరవింద్ గారైనా నేనైనా మీరైనా అందరూ కోరుకునేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా సభకు రావాలి. రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా ఖచ్చితంగా సభకు రావాలి. ఆయన సభలో అనేక విషయాలపైన చర్చించాలి, అవసరమైతే ప్రభుత్వంతో గొడవపడైనా సాధించుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇవన్నీ కూడా అవసరం. సరే, వీటన్నిటికంటే ముందుగా బడ్జెట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి తెలంగాణ బడ్జెట్ అనేది ప్రధానంగా ఆసక్తిగా ఉంది ప్రతి ఒక్కరికి. ఎలా చూస్తారు ఈసారి బడ్జెట్ని, ఏ విధంగా ఉంటుంది? మీకు అరవింద్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇందాక అరవింద్ గారు చాలా చక్కని మాట చెప్పిండ్రు. ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి తయారు చేసి, అంటే ఒక స్కీమ్ తీసుకొచ్చి లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి
రుణమాఫీ కానీ లేకపోతే రైతాంగానికి అవసరమైనటువంటి అనేక రకాల ప్రణాళికలు ఏదైతే ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని అమలు పరుస్తారు అని చెప్పి అయితే కరెక్టే ఇది చేస్తారు. అయితే నేను ఏమంటున్నానంటే ఇది మరొక రకమైనటువంటి అప్పే కదా. Yeah. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణను అవలంబించకపోవడం వల్ల కేవలం దాని ఆకర్షణీయమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఓట్ బ్యాంక్ గా చూసి ప్రజల ఓటును కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో చాలా లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పటికే చేసినాం. ఆ అప్పులను కట్టేటువంటి మార్గం లేదు. ఎప్పుడు కూడా బ్యాంకులు ఏం చెప్తాయంటే నువ్వు ఒకవేళ మనము ఉదాహరణకి కప్పర్ ప్రసాద్ ఒక 20 లక్షల లోనుకు పోతే ఆ 20 లక్షల లోన్ ద్వారా నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏంది, నీ రీపేమెంట్ ఎట్లుంటది, నువ్వు తిరిగి ఎట్లా చెల్లించగలుగుతావు అనేది అడుగుతావు. అడిగినప్పుడు దానికి ఒక స్కీమ్ చెప్తాం, ఫలానా వ్యాపారం పెడతాం, దాని నుంచి ఇంత లాభం వస్తుంది, ఇంత లాభంలో నా అవసరాలకు ఇది పోను, మిగతాది ఈఎంఐ ఇంత కడతాను నెలకు అని చెప్పి ఒప్పందం ప్రకారమే లోన్ ఇస్తుంది ఎవరైనా. ఇక్కడ కూడా గత ప్రసాద్ గారు ఇక్కడ మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే, కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది రాష్ట్రాలకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని తప్పించుకొని చేసేటటువంటి దానికి ఇంకో మార్గంగా వస్తోంది. మార్గంగా మిగతా రాష్ట్రాలకు ఇదే పద్ధతి పాటించే అప్పుడు గతంలో ఏదైతే నేను మీరు చెప్పిందనే బలపరుస్తా ఉన్నా. మీరు చెప్పిండేది కరెక్ట్. దాని విషయానికి ఇక్కడికి వస్తా ఉన్నా. అసలు ఏంటంటే ఈ దీని వల్ల అప్పు అనేది ఏ రకంగా తీసుకుంటే అది అప్పే. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి తీసుకుంటామా, ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల తీసుకుంటామా, కేంద్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదా అనేదే ఇక్కడ సమస్య. అప్పు పుట్టదని కాదు దీనికి సమస్య. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అనర్థక ప్రాజెక్టుల పైన పెట్టింది. దాని ఉపయోగం ఏంటంటే ఇమ్మీడియట్ గా నీకు ఉపయోగంలోకి రానటువంటి అనేక రకాల వ్యవహారాలు చేయడం వల్ల ఇలా రాష్ట్రం పైన అప్పు విపరీతంగా ఉంది. దాదాపు 13,000 కోట్లు 14,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతా ఉంది మన రాష్ట్ర ఆర్థిక ప్రతి నెల నేను చెప్పేది. అయితే అంటే ఇంత నీకు ఒక ఆదాయం ఏ రకంగా వస్తుంది చెప్పకుండా ఖర్చును పెంచుకుంటూ పోవడం, తర్వాత ఊహాజనిత బడ్జెట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 లక్షల కోట్ల రూపాయలు కూడా కరెక్ట్ గా నిక్కరంగా వచ్చేటువంటి ఊహాజనిత బడ్జెట్. అది ఫలానా దగ్గర నుంచి ఇంత రావచ్చు, ఫలానా దగ్గర నుంచి ఇంత రావచ్చు, కొత్త మొత్తంగా ఇంతుండొచ్చు అని. నాకు ఇదంతా చూస్తుంటే ఒక కథ గుర్తొస్తా ఉంది. ఒక రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వ్యవసాయం చేస్తుంటే దారిన పోయేటువంటి ఆయన మిత్రుడు అడుగుతాడు, ఏమ్రా నువ్వు వ్యవసాయం బాగా చేస్తున్నావు, నీ ఎంతుంది వ్యవసాయం అంటే నాది 100 అరకల 100 అరకల ఎగుసం మాది, అసలు తీరది అని చెప్తున్నాను. అరే 100 అరకల ఎగుసమా, నువ్వు నాకు తెలియకుండా ఇంత 100 అరకల ఎగుసం ఎప్పుడు పెట్టినావు, ఇంత పెద్ద రైతు ఎప్పుడైనావు, అసలు నీ కథ ఏందిరా అని చెప్పి చెట్టు కింద కూర్చొని అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట, నా యజమానిది మా పటేల్ది 99 అరకలు, నాది 1 అరక. ఆ 1 అరక కూడా ఎట్లా అంటే నా ఇంట్లో ఉన్న దున్నపోతులు ఇవ్వాలి, మా మామ అర్ణం ఇచ్చిన ఎద్దు రావాలి, వస్తే నాది 1 అరక అవుతుంది, ఆ 99 ఒకటి కలిపి 100 అవుతాయి అని చెప్తాడు. ఇది 100 అరకల ఎగుసం నాది అని చెప్తాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా సేమ్ ఈ రకంగానే ఉన్నది, 100 అరకల వ్యవసాయం లాగానే ఉన్నది. ఇక్కడ ఏం లేదు, రావాల్సింది రాలేదు, వస్తుంది అనేటువంటి ఊహ, దాని ద్వారా మొత్తంగా వస్తే ఇంత ఉంటుంది అని చెప్పడం తప్ప ఇంట్లో ఇంకోట్లేదు. ఇది ఈ ప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వం కూడా సేమ్ ఇదే విధానాన్ని చేసింది. రాష్ట్రంలో దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇదే విధానం అవలంబిస్తా ఉన్నాయి. అయితే ఇది నిజమైనటువంటి బడ్జెట్ కాదు. దీనివల్ల ప్రజలకు ఒక రకమైనటువంటి మన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ఆర్థికంగా బలపడ్డమని చెప్పేటువంటి అపోహలు కలిగించే విషయమే తప్ప వాస్తవికత అక్కడ ఉండదు. రెండోది నేను చెప్తా ఉన్నా, ఇలా రుణమాఫీ ఉంది. రుణమాఫీకి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు రుణాన్ని తీసుకొని ఆ రుణాన్ని బ్యాంకు కట్టడం ద్వారా ప్రజల రుణాలని మాఫీ చేస్తా ఉంది. సరే మరి ఆ కార్పొరేషన్ కు ఏ రకంగా కడతావు, నువ్వు ఎక్కడి నుంచి కడతావు? ఇది మీరు గత ప్రభుత్వం తీసుకుంటే మనకు ఇలా అత్యంత బలంగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిణామం ఏంటంటే విద్యుత్ బకాయిల మాఫీ. ఉచిత విద్యుత్తుకు సంబంధించి 24 గంటల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత కార్పొరేషన్లకు అంటే విద్యుత్ సంస్థల ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లకు బకాయి పడి ఉన్నది. ఇప్పటిదాకా వాటికి ఏదైతే బిల్లులు ఈ ప్రభుత్వం మాఫీ చేసిందో ఆ బిల్లుల్ని కార్పొరేషన్లకు చెల్లించలేదు. చెల్లించకపోవడం వల్ల 1000 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా అక్కడ ఉన్నాయి. రేపు కూడా ఈ కార్పొరేషన్ కూడా మరి అదో రకంగా అయితే అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కార్పొరేషన్ కి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకుల కన్సార్టియం
ఆ వివాదం మన ముందు అట్లాగే ఉంది ఇంకా. అట్లా ఉంది. ఇది కొత్త కార్పొరేషన్ Yes, yes. గారు, ఇది కొత్త కార్పొరేషన్. అయితే నేనేమంటున్నా అంటే ఏదైనా అప్పు ప్రజలు గమనించాల్సింది, మనము గమనించాల్సింది, శూన్యంలో నుంచి సంపద సృష్టి కాదు. ఎస్, సంపద సృష్టి జరగాలంటే వాస్తవికత మనకు మన మధ్యన సంపద సృష్టి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సంపద సృష్టి జరగాలంటే ఉపాధి కల్పన జరగాలి. ఉపాధి కల్పన జరగాలంటే పరిశ్రమలు రావాలి, లేదా వ్యవసాయ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెరగాలి, అవకాశాలు మెరుగుపడతాయి. సరే, ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి నిధులతోటి ఈ ప్రభుత్వం 1,00,000 రూపాయలు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తుంది. నేను రుణాల మాఫీకి వ్యతిరేకం కాదు, రుణమాఫీని నేను వ్యతిరేకించట్లేదు. కాకపోతే ఆ రుణమాఫీ చేసినప్పుడు ఆ రుణమాఫీ ఎంతైతే డబ్బులు ప్రభుత్వం చేసిందో అంత ఖజానా నుంచి కార్పొరేషన్ కు చెల్లించాలి. చెల్లించకపోతే అది మరింత భారం అవుతుంది. అది మరింత మళ్ళా భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజల మీదనే పడుతుంది. ఇలా కప్పర్ ప్రసాదరావు ఒకరికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే ఈ 2 లక్షల రూపాయల మాఫీని కప్పర్ ప్రసాదరావు పేరుతోటి మొత్తం రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇబ్బంది ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో అడుగుతున్నారు మీరు, చెప్పండి. ప్రసాదరావు గారు ఇందాక మాట్లాడుతూ కేసీఆర్ గత ప్రభుత్వంలో అనవసర ప్రాజెక్టులు, నిరర్ధక ప్రాజెక్టులు లేదా ఉత్పాదకత లేని ప్రాజెక్టులు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కాకపోతే ఈ రోజు స్వయంగా కేసీఆర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళబోతున్నారు. అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత మేలు చేకూర్చుంది, ఇవన్నీ నేను వెళ్ళి చెప్తానని ఆయన బయలుదేరబోతున్నారు అసెంబ్లీ తర్వాత. మీరేమో నిరర్ధక ప్రాజెక్టులు అంటున్నారు. ఏంటి అరవింద్ గారు? ఒకటే దీని మీద అంటే అరవింద్ గారు కూడా దీని మీద బహుశా స్టడీ చేసి ఉంటారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ కి కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు, ఏదో ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఒక బ్యాంక్ కాదు, ఇక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ కి బ్యాంకుల కన్సార్టియం లోన్ ఇచ్చింది. ఎన్ని లోన్ అయినా అరవింద్ గారు, దీనికి విధి విధానాలు ఉంటాయి. అంటే లోన్ రీపేమెంట్ కు సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. ఆ లోన్ రీపేమెంట్ కు సంబంధించిన విధి విధానాలతో ఇప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా దాన్ని బయట పెట్టాలా? ఏ రకంగా తిరిగి రుణాలు చెల్లించదలుచుకున్నారు అంటే అందులో ఏముంటదంటే, నాకు తెలిసి ఏముంటదంటే, కాళేశ్వరం ద్వారా ఇగో ఇన్ని టీఎంసీల నీటిని మేము నిల్వ చేసినాము, ఈ నీటిని రైతాంగానికి అమ్ముతాము. అదొకటే కాకుండా అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏదైతే ఉంటుందో, అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అయింది, ఎంత అవుట్పుట్ రాబోతుంది, అంటే నిల్వ చేసినటువంటి నీటిని పొలాలకు పారించడం ద్వారా వచ్చేటటువంటి అవుట్కమ్, ఈ అవుట్కమ్ మూలంగా పెరిగే జీడిపి, దాని ద్వారా ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది అని ఇచ్చినటువంటి ప్రొజెక్షన్. ఇక్కడే కాగ్ అభ్యంతర పెట్టింది. సుమారు 6 సార్లు 7 సార్లు కాగ్ అభ్యంతరాలకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ స్టడీ చేస్తే ఒక క్లియర్గా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎకరానికి వచ్చేటటువంటి నికరమైనటువంటి రాబడి, ఆ రాబడిని మ్యాగ్నిఫై చేసి చూపించారు అనేటటువంటిది ప్రధానమైన అంశం. అంటే ఎకరానికి రాబడి 10,000, 20,000, 30,000 ఉంటే దాన్ని 3 లక్షలుగా చూపించారు అని. ఇక్కడ అంటే మ్యాగ్నిఫై చేసి చూపించారు, భూతద్దంలో పెట్టి చూపించారు, చూపించి వాస్తవ పరిస్థితికి సంబంధం లేకుండా ఇచ్చినటువంటి డిపిఆర్ అని. డిపిఆర్ మీద సిడబ్ల్యూసి కామెంట్స్ ఉన్నాయి, అదే సందర్భంలో డిపిఆర్ మీద కాగ్ కామెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, ప్రసాద్ గారు, సరే ఇంత కష్టపడి కన్సార్టియం నుంచి లోన్ అప్రూవ్ చేసుకొని తీసుకొని సరే ఎలాగో కడుతున్నారు అనుకుందాం. పోనీ ఆ ప్రాజెక్టు ఇంత కష్టపడి ఇంత రాష్ట్ర ప్రజలపైన భారం వేసి కట్టినందుకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అడిగితే. ఇది ఒక ప్రధానమైన అంశం విజయ్. 2019లో 3 ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు, అది కూడా మేడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి ప్రారంభించారు. ఆ మేడిగడ్డ ఇప్పుడు దానికి పైనుంచి కింద దాకా పగుళ్ళు వచ్చింది, ఆ నీళ్లు నిలబడవు. దాని విషయం కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో విషయానికి రావాలి అంటే, దాంట్లో ఇచ్చినటువంటి అవుట్కమ్ రావాలంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ఫీల్డ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉండాలి. అవి లేవు. ఇవాటికి అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో నేను ఒక మిత్రుడు కలిసి వేసినటువంటి ఏదైతే ఆర్టీఐకి, మేము ఒక్క ఆర్టీఐ వేస్తే దాదాపు 20 మంది జిల్లా అధికారులు దాన్ని స్పందించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేనటువంటి పరిస్థితి ఉంది, ఫీల్డ్ ఛానల్స్ అసలు లేవు. అసలు ఎలా వెళ్తాయి మరి పొలాలకు నీళ్లు? నేను దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. కపర్ ప్రసాద్ గారికి కూడా మంచి అకాడమిక్ సబ్జెక్ట్ అవుద్ది. ప్రసాద్ గారు,
ప్రసాద్ గారు ఇక్కడ చెప్పండి. ఒక మంచి అకాడమిక్ సబ్జెక్ట్ చెప్తున్నా. ఒక రైతు తన 9 ఎకరాల పొలంలోది, నేను 3-4 సార్లు ఇదే షోలో నుంచి చెప్పాను, 9 ఎకరాల పొలంలోని 6 ఎకరాలని కాళేశ్వరం కాలువల కోసం ఇస్తే ఆ మిగిలిన 3 ఎకరాలు పారటం కోసం ఒకటే బిట్లో ఉన్నటువంటి 6 ఎకరాలు పొలం కాలువకి ఇచ్చేస్తే మిగతా 3 ఎకరాలు సాగు చేయటానికి బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇంకెక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చూపించినటువంటి అవుట్కమ్ రావటం అనేది పక్క పెడితే, అసలు ప్రాథమికమైనటువంటి అవుట్కమ్ రావాలంటే ఫీల్డ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఇవి చాలా ముఖ్యం అనేటటువంటి విషయం ఎవరైనా నీటిపారుదల నిపుణులు కానీ మనలాగా కొంచెం లాజికల్గా ఆలోచించే వాళ్ళు కానీ అర్థమవుతుంది. అవి ఎక్కడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ అన్నపూర్ణ అయింది, నిధుల సస్యశ్యామలమైంది అని చెప్పటం దానికి సంబంధించినటువంటి ఏంటి ప్రసాద్ గారు మీరెలా చూస్తారు? అంటే ఇవన్నీ పక్కన పెడితే దాని ఆదాయము ఖర్చు పక్కన పెడితే అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కదా అంత గట్టి. అదే ఇప్పుడు అరవింద్ర గారు చెప్పిన దాంట్లో స్పష్టంగా అంటే చాలా లాజిక్ ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు వారు చెప్తుంటూ మాది గజ్వెల్, నేను తిగులు గ్రామం, మా గ్రామం నుంచి వాగు పోతుంది, కుడవెల్లి వాగు అంటారు. ఎర్రబల్లి పక్కనున్న చేబర్తి చెరువు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వాగు మాది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ప్రాజెక్టు మల్లన్న సాగర్ కింద వస్తుంది, ఇటు పక్కన కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. మల్లన్న సాగర్ కి కొండపోచమ్మ సాగర్ కి మధ్యన ఈ కాలువ ఉంటది. ఇప్పుడు మీరు చెప్పిన దానికే చెప్తా ఉన్నా, ఆ కాలువ నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఈ రోజు దాకా మా ఊర్లో 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదండి. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. కారణం ఏంది? ఫీడర్ ఛానల్స్ లేవు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పోవడానికి పెద్ద కాలువ తవ్విండే తప్ప మరి ఇక్కడ ఈ గ్రామాలకు రైతుల పొలాలకు వెళ్ళడానికి ఎక్కడా ఛానల్స్ లేవు, కెనాల్స్ లేవు. దాని వల్ల ఏమైతుంది? నీళ్లు పోతున్నాయి, ఎవరో ఉత్సాహమున్న రైతు అందులో మోటార్ వేసి కొన్ని నీళ్లు బారబెట్టుకుంటున్నాడు, అది అనాధికారికంగా. అది ఇదొకటి, దీన్ని పక్కకు పెడదాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిగా మసిమసి మారుగా చేశారు. అరవింద్ గారు ఆయనకు తెలిసే ఉంటది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది ఫస్ట్ ప్రాణహిత చేవెళ్ళ. ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి పదాన్ని బయటికి తెచ్చింది. పదాన్ని ముందు అంటే ప్రాణహిత చేవెళ్ళ కూడా ప్రాణహిత టు ఫస్ట్ షామీర్పేట. దేవేందర్ గౌడ్ గారు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గారు, అప్పటి టీడీపీ నాయకులు, వారు పాదయాత్ర చేసినారు కాళేశ్వరం నుంచి షామీర్పేట దాకా. మన అక్కడి నుంచి ప్రాణహిత నుంచి షామీర్పేట దాకా పాదయాత్ర చేసి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. ఇట్లా ఉంటే బాగుంటది అని చెప్పి దానిపైన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు ఒక పెద్ద సమగ్ర నివేదిక తయారు చేసి కాళేశ్వరాన్ని అనేటువంటి ఈ ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని రూపకల్పన చేయాలి అని చెప్పి ఒక నివేదిక తయారు చేసినారు. ఈ నివేదికను మేము తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా అప్పుడు మరి అరవింద్ గారికి ఐడియా ఉండాలా? వీటన్నిటికీ మీరు చెప్తున్న ఘటనలన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షినే. అదే అసెంబ్లీలో మన కమ్యూనిటీ హాల్, అసెంబ్లీలో ఉండేటువంటి మీటింగ్ హాల్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వైపు నుంచి ఒక సెమినార్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలందరికీ దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం పెట్టినాం. మేము తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి ఏర్పాటు చేసాం. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి దీనిపైన మాట్లాడినప్పుడు అందులో ఉండబడేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, కొద్దిగా దీన్ని కులంకషంగా డిస్కస్ చేద్దామండి, చాలా మంచి సబ్జెక్ట్ కాబట్టి. అందులో ఉండే సబ్జెక్ట్ ఏంటంటే, ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి, మరోవైపు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మనకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కొంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఆ విద్యుత్ ఉత్పత్తిని మనం మార్కెట్ లో పెట్టడం ద్వారా లేదా అమ్మడం ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించాలా. దీనికి అప్పుడు నిర్వహణ భారం ఉండదు కాబట్టి అని చెప్పి దీనికి చేసినారు. అప్పుడు 11,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేది. మొత్తంగా 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఉంటే, ఇది రూపకల్పన చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏం చేసిందంటే, ప్రాణహిత చేవెళ్ళను కాస్త ప్రాణహిత షామీర్పేటను కాస్త ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి అక్కడ దాకా తీసుకుపోదాం, దీనికి నిధులు పెంచుదామని చెప్పి కొత్త ప్రణాళిక చేసినాడు. అందులో నుంచి మరి ఏ కారణం చేతనో ఈ విద్యుత్ ఉత్పత్తి అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి, ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి అనేది పక్కకు పోయిందో ఇది నిరర్ధక ప్రాజెక్ట్ గా మారిపోతుంది అని చెప్పి ఆ రోజే చాలా మందిని చెప్పినాం. దీని మీద నేను ఒక జర్నలిస్ట్ గా ప్రాణహిత నుంచి
చేవేళ్ల దాకా నేను టూర్ చేసిన మొత్తంగా. Yeah. ఒక టీవీ ఛానల్ కు స్పెషల్ స్టోరీ చేయడం కోసం నేను మొత్తంగా టూర్ చేసిన, ఎక్కడెక్కడ ప్రాజెక్టు, రిజర్వాయర్, కాలువలు అన్నిటి మీద Yeah. టూర్ చేసి అందరు ప్రజలతో ఓకే మాట్లాడి అంటే కాబట్టి కొద్దిగా అవగాహన నేను చెప్పడం కోసం చెప్తా ఉన్నా. Yeah, yeah. అయితే దీన్ని ఎప్పుడైతే ప్రాణహిత చేసిండ్రు, దాని తర్వాత అనేక కారణాల వల్ల చేవేళ్ల వర్క్ స్టార్ట్ అయింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు అయినాయి. Yeah. అక్కడ తుమ్మిడేటి ద్వారా అక్కడ అసలు తట్టడు మన్నెత్తలేదు, అక్కడ పనులు ప్రారంభం కాలేదు. మధ్య మధ్యలో ఎవరెవరికైతే కాంట్రాక్ట్లు బిట్ల వారిగా ఇచ్చారో వాళ్ళందరూ పనులు మొదలు పెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతోటి దీంట్లో 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టాలకు ముందే ఇచ్చారు. వాళ్ళు ఈ ప్రారంభం అని చేశారు. ఓకే దాని తర్వాత తెలంగాణ రావడం, దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రావడం, దీంట్లో ఏమైందో తెలియదు. మరి ఆ ప్రాజెక్ట్ వద్దనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆయన వెంటనే దీన్ని ప్రాణహిత నుంచి కాళేశ్వరంకు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా దీనికి పేరు మార్చి మొత్తంగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా దాన్ని ఒక సమూలంగా మార్చేశారు. రివర్స్ పంపింగ్ అనే ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కాన్సెప్ట్ మూడు జలాశయాలు అంటే 3 బ్యారేజీల నుంచి రివర్స్ తీసుకొచ్చి శ్రీపాద సాగర్, వెల్లంపల్లి శ్రీపాద సాగర్ లో పోస్తామని చెప్పి నిర్వహణ ఖర్చు విపరీతమైపోయింది, Yes, yes. విద్యుత్ ఖర్చు విపరీతమైపోయింది. దానివల్ల వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టుగా క్యాస్ట్ బెనిఫిట్ రేషియోలో తీసుకుంటే ఇది ఎందుకు పనికిరాదని తేలిపోయింది. అసలు Yeah. వాస్తవంగా అగ్రికల్చర్ కు క్యాస్ట్ బేస్ రేషియో వద్దు, తాగునీటి రంగానికి క్యాస్ట్ బేస్ రేషియో వద్దు అంటారు. ఏదైనా మనమే కదా కట్టాల్సిన డబ్బు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కోసం అనుకున్నటువంటి ప్రాజెక్ట్ చివరికి ఆ విద్యుత్ భారం తోటి అల్లాడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. పరిస్థితి ఇక్కడ వచ్చింది. కప్పర్ ప్రసాద్ గారు చెప్తున్నటువంటి విద్యుత్ పరిధి ఎట్లా అంటే తుమ్మిడిహెట్టి నుంచి జలాలు గ్రావిటీ తోటి కిందకు వస్తాయి. గ్రావిటీ తోటికి అంటే ఇక్కడ పైపులకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాదు అది. గ్రావిటీ తోటి పూర్తిగా సగం వరకు శ్రీపాద సాగర్ వరకు పూర్తిగా గ్రావిటీ తోటి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన చెప్పిన విషయం కరెక్ట్. 4 పాయింట్లో 5 పాయింట్లో ఐడెంటిఫై చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను కూడా చదివా కాబట్టి చెప్తున్నా. 4 పాయింట్లు 5 పాయింట్లు చేసి అక్కడ కొంత ఎలివేషన్ క్రియేట్ చేసి అంటే హైట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి హైట్ నుంచి కిందకు పడే క్రమంలో టర్బైన్లు పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనేటటువంటిది నాకు గుర్తున్నంత వరకు ప్రతి చోట 24 మెగావాట్ల ప్రాజెక్టులు 24 మెగావాట్ల ప్రాజెక్టులు పెట్టాలి. మల్టిపుల్ 24 మెగావాట్ల, ఒక్కొక్కటి 24 మెగావాట్ల ప్రాజెక్ట్ ఉండాలి. 24 మెగావాట్ల టర్బైన్లు మల్టిపుల్గా ఉండాలి అనేటటువంటి ప్రాజెక్ట్. అంటే దీనివల్ల అది ఒక సస్టైనబుల్ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్గా, అది నాకు ఇప్పుడు అన్ని గుర్తొస్తుంది. అది కిందకు పడేటటువంటి ప్రాంతంలో ఏదైతే టర్బైన్లు పెట్టి విద్యుత్ జనరేట్ చేస్తారో అదే జనరేటర్ తోటి ఆ జనరేట్ చేసిన విద్యుత్ తోటి ఆ మోటార్లు నడవాలి. ఏది తర్వాత జరిగే పైపుల ద్వారా జరిగేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగాలి. దీనివల్ల సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అవుతుంది, స్వయం సమృద్ధి సాధిస్తుంది. విద్యుత్ పరంగా చూస్తే అడిషనల్ విద్యుత్ అవసరం లేకుండా అక్కడ జనరేట్ చేసినటువంటి విద్యుత్ తోటే నడుస్తుంది. నాకు తెలిసి 4-5 పాయింట్లు కూడా చేశారు, నా దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక అంటే విద్యుత్ రంగం మీద కూడా భారం పడకుండా సెల్ఫ్ సస్టైనబుల్ విద్యుత్ జనరేషన్ తోటి చేయాలి ఈ ప్రాజెక్ట్. మోరోవర్ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇంకా మిగిలితే అది రాష్ట్రానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే విద్యుత్ జనరేషన్ కి ఉన్నటువంటి అవకాశాలని దీన్ని పరిశీలించడానికి నాకు గుర్తున్నంత వరకు ఒక బృందం నారాయణపూర్ జలాశయానికి కూడా వెళ్ళొచ్చింది. నారాయణపూర్ కింద ఉన్నటువంటి ప్రాజెక్టులని ఆ ప్రాజెక్టులని అన్నింటినీ పరిశీలించి కూడా వచ్చింది నాకు. రైట్. అసలు మొత్తంగా ఈరోజు కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు, ఆయన ఏం చెప్పబోతున్నారు అరవింద్ గారు? ఆయన వెళ్ళి ఇవాళ రేపు వాడు ఉంటాడట, బస్ చేస్తాడట. బస్సు చేసి అక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఎట్లా తెలంగాణ వరప్రసాదం చెప్పబోతున్నాడట. ఆ క్రమంలో మేడిగడ్డ పగుళ్ళకి సంబంధించి ఏం మాట్లాడుతాడో కూడా చూడాలి. మనందరికి కూడా డౌట్స్ ఉన్నాయి కదా, క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆయన కేసీఆర్ వెళ్ళేటటువంటి క్రమంలో కేసీఆర్ వెళ్ళటాన్ని ఖచ్చితంగా మనందరం వెల్కమ్ చేద్దాం. కానీ కేసీఆర్ అక్కడికి వెళ్ళి నామమాత్రపు పర్యటన కాకుండా ఏ రకంగా ఇప్పుడు కేసీఆర్ వెళ్ళిన సందర్భంగా ముఖ్యంగా 3 చెప్పాలి. ఒకటి అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజీలకు వచ్చినటువంటి పగుళ్ళకు సంబంధించి పగుళ్ళు, బుంగలు, దీనికి ఎట్లా క్లారిటీ చెప్పాలి. అదే సందర్భంలో మేడిగడ్డ ఈరోజు సవాళ్ళకి తట్టుకుని నిలబడింది, వరదకి తట్టుకుని నిలబడింది అని చెప్తున్నటువంటి కేసీఆర్ మరొక అంశం కూడా చెప్పాలి. మొత్తం గేట్లన్నీ వదిలేసి నీళ్లు కిందకి వదిలేసినటువంటి
పరిస్థితిలో ఈరోజు బ్యారేజ్ రిజర్వాయర్గా ఉంటుందా ఉండదా అనే సందిగ్ధం అయితే ఉంది. అంతే కదా, ఇప్పుడు లేనప్పుడు బ్యారేజ్ ఉపయోగమే, బ్యారేజ్ ఉపయోగం లేదు. ఎందుకు ఊరికే అది లేకుండా ఒకటే కదా. ఈ పర్టికులర్ వ్యవసాయక సీజన్ కి అది బ్యారేజ్ రిజర్వాయర్గా ఉంటుందా? రిజర్వాయర్గా ఉండటానికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటి? ఆ 7వ నెంబరు బ్లాక్ లో వచ్చినటువంటి పిల్లర్లో కాదు, పియర్స్ లో వచ్చినటువంటి కుంగుబాటు, అదే సందర్భంలో పైనుంచి కింద వరకు ఉన్నటువంటి పగుళ్ళు, పిల్లర్లలో పగుళ్ళు, పియర్స్ లో వచ్చినటువంటి ఈ పగుళ్ళు. అంటే ఒక పియర్ అనేది సుమారుగా చాలా వైడ్ గా ఉంటుంది. పిల్లర్ అనేది చాలా చిన్న పదం, అందుకని దాన్ని నీటి సాగునీటి రంగంలో దాన్ని పియర్స్ అంటారు. ఆ పియర్స్కి వచ్చినటువంటి పగుళ్ళు మనకి ఒక చిన్న దీనికి ఏదైతే ఆనకట్టలకి, అదే సందర్భంలో బ్రిడ్జిలకే పెద్ద పెద్ద పిల్లర్లు ఉండటం చూసాం. అటువంటి పిల్లర్ల స్థాయిని మించి ఉండేటటువంటి పియర్స్కి పగుళ్ళు వచ్చింది కాబట్టి అది దానికి సంబంధించిన నీటి నిలబడ ఉంటుందా ఉండదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పారు. మూడో అంశం, దీనికి సంబంధించినటువంటి వివాదాలన్నిటికీ ఒక లాజికల్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఇవ్వాలి. ఇవాళ చూద్దాం ఏం చెప్తారో. ఇవాళ 2 రోజుల పర్యటన సందర్భంగా కేసీఆర్ అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పారు. రైట్ అండి. ఒకవైపు తెలంగాణలో బడ్జెట్ గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నా కానీ ఆయన ఇక్కడ హాజరు కాకుండా అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందంటూ అక్కడ ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ కూడా ఆయన ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు కూడా. రెడ్ బుక్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. ఇంత బహిరంగంగానా మీరు చేసేది, భయంతో 300 మంది వలస వెళ్ళిపోయారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా గమనించవచ్చు. అయితే ఈ రెడ్ బుక్లో అధికారులు, పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే వీటన్నింటినీ మించి అసలు జగన్ ఢిల్లీలో ఎవరికి దగ్గర అవుతున్నారనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే నేను అఖిలేష్ యాదవ్కు సంబంధించి అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఆయన మాట్లాడడం, ఇవన్నీ ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. అయితే జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారు, ఇటువంటివి ఎక్కడ జరిగినా కానీ మంచిది కాదంటూ అఖిలేష్ యాదవ్ కామెంట్ చేయడం కూడా మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి ఒకసారి చర్చిద్దాం. ఎస్ ప్రసాద్ గారు, మీరు ఎలా చూస్తారండి మొత్తం అంశాన్ని? ఎలా చూస్తారో అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో? మనకు చాలా శాస్త్రాలు చెప్తారు, తన దాకా వస్తే బండ్లు ఓడలు బండ్లు, ఇట్లాంటి అంశాలన్నీ మనం వింటా ఉంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా స్పష్టంగా తన దాకా వస్తే బండ్లు ఓడలు బండ్లు అనేటువంటి అంశం స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ దీన్ని రెండింటికి మాట్లాడుకోవచ్చు మనం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంట కలిసింది, ప్రజాస్వామ్యం లేకుండా పోయింది, ఏకఛత్రాధిపత్య పాలన సాగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దాని మీద అనేక మంది ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రాన్ని వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు, భయపడి హైదరాబాద్లో వచ్చి తలదాచుకున్న వాళ్ళు, తర్వాత 5 ఏళ్ల తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా తప్పలేదు. అదే ఆ ప్రజాప్రతినిధులకు కూడా తప్పలేదు. మనం అంటే ఎంత కష్ట సాధింపు ఉండింది, మీడియాకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మనం చూసినాం. అట్లా దాన్ని ఇప్పుడు తన దాకా వచ్చింది కాబట్టి పోయి ఢిల్లీలో ధర్నా చేయడము, లేకపోతే ప్లకార్డులు పెట్టడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కామన్ గా జరుగుతా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తి తన మనస్తత్వానికి భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు దాని మీద స్పందించాలి, అవసరమే. కానీ ఆ స్పందన ఎట్లుండాలా? గతంలో నీ వీపు నీకు కనబడదన్నట్టు, గతంలో నువ్వు చేసిన పాలన నీకు కనబడదన్నట్టు ఇప్పుడు మాట్లాడడం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇదే పరిస్థితులలో ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నారు. అయితే ఒక విషయం ప్రసాద్ గారు, చంద్రబాబు గతంలో ఢిల్లీలో ఏదైతే దీక్ష చేసినప్పుడు ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఏవైతే సభకు హాజరైనాయో, ధర్నాకు హాజరైనాయో,
ఈరోజు అదే ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు, బీజేపీ వ్యతిరేక పక్షాలు ఈరోజు ధర్నాకి ఖచ్చితంగా హాజరైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమి పక్షాలన్నీ హాజరైనట్టుగా చెప్పాలి. అంటే ఇదేమన్నా ఇండియా కూటమికి జగన్ దగ్గర అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీని మీద ప్రసాద్ గారిని అడుగుదాం, మీరేమంటారు ప్రసాద్ గారు? నేను అదే మాట్లాడుతున్నాను. అదే మాట్లాడు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి దగ్గర కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన కారణం. ఈయన బూచి రాష్ట్రంలో ఈయన పెడుతున్నటువంటి భయం వల్ల, ఈయన పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఏదో ఒక అండ ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు దగ్గరైంది. సేమ్ పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన అధికార పక్షం వైపు పోయినారు అప్పుడు చంద్రబాబు నాయుడు, నేను ఇప్పుడు ప్రతిపక్షం వైపు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. కానీ నాకు తెలిసి అంటే ఈ కొద్ది కాలంలో ఇది జరగకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు పోకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దాన్ని ఏమంటారు కోపం ఉంది. కోపం అని ద్వేషము లేకపోతే మామూలుగా అసహ్యం ఉంది ఈయన పైన. ఈయన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో సర్వనాశనం అయిపోయింది, మేము చాలా ఇబ్బందులు పడ్డాం అనేటువంటి ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉంది. అదే కాబట్టి అంత తొందరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నేను పూర్తిగా బోరని చెప్పట్లేదు, అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఒకటి. ఇండియా కూటమి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఇండియా కూటమిలో ఒక నాయకత్వం లేదు. ఇప్పుడు ఇండియా కూటమి నుంచి సభ్యులు వచ్చి ఇక్కడ మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో మాట్లాడినారు, ఇండియా కూటమి అంశాన్ని తెచ్చినారు. ఆయన అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ తరఫునే పాల్గొంటే ఇబ్బంది లేదు. ఆయన అక్కడ ఇండియా కూటమి అనేటువంటి మాటను తీసుకొచ్చి ఇండియా కూటమిలోకి మీరు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించిన. ఇండియా కూటమికి కన్వీనర్ ఏమో మల్లికార్జున ఖర్గే గారు. మరి మల్లికార్జున ఖర్గే గారితో వీళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి వెళ్తున్నామని చెప్పి చర్చలు జరిపినారా? ఆయన అనుమతి ఇచ్చినాడా? ఇండియా కూటమి అంశం ఆడ వాడుకోవచ్చు అని చెప్పినాడా? ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి అంశాలు. కాబట్టి ఇండియా కూటమికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఎవరికి వారు యమునా తీర అనేటువంటి ఈ రకంగా ఎవరు పిలిస్తే వాళ్ళు అక్కడికి పోవడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఇండియా కూటమిలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరోవర్ గతంలో కూడా డీకేని కలిసినట్లు కొన్ని ఊహాగానాలు వచ్చిన వాటిని కొట్టిపారేశారు. సరే కలిసారో లేదో ఎవరికి తెలియనటువంటి అంశం అది. నేనేమంటే ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తా ఉంటే ఇండియా కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం, అక్కడికి పోయి ధర్నా వరకు వాళ్ళ పార్టీగా సంఘీభావం తెలపడం అభ్యంతరం లేదు. ఇండియా కూటమి అనేటువంటి మాటను తీసుకురావడమే అక్కడ అభ్యంతరంగా వ్యక్తులుగా పార్టీలుగా హాజరవటంలో పెద్దగా ఏమి లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. అది కార్డియల్ గానే అంటే ఒక మద్దతు ఇవ్వడానికి వచ్చినట్టుగానే భావించారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇండియా కూటమి పేరు ప్రస్తావించడం, ఇండియా కూటమి పునరేకీకరణ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ దేశంలో విస్తృతంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చేరతారా అనేటటువంటి ప్రశ్న అయితే వస్తోంది. అదే సందర్భంలో 5 సంవత్సరాల్లో మోడీతోటి సన్నిహితంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిజంగానే మోడీకి వ్యతిరేకంగా వెళ్తారా అనేటటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇదే కదా పెద్ద ప్రశ్న. ఇప్పుడు మోదీని ఎదిరించి లేకపోతే మోదీకి వ్యతిరేకంగా వెళ్తారా అనేది పెద్ద ప్రశ్న. అంటే ఇంకో విషయంలో అటువైపు ఇండియా కూటమి కూడా బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షం. ఇప్పుడు ఒక నిమిషం అరవింద్ గారు, ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఆలోచన చేయాలా? అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఆహ్వానించినాడు కదా, ములాయం మన అఖిలేష్ కానీ మిగతా నాయకుల్ని ఆహ్వానించినాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి లేఖ ఇచ్చి ఖర్గే గారిని ఆహ్వానించినాడా? కాంగ్రెస్ పార్టీని అదే చెప్తున్నా, దానికే వస్తున్నా. అంటే ఇండియా కూటమిని నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆయన ఆహ్వానించారు. ఇండియా కూటమిలో ఎవరినైనా ఆహ్వానించారా? ఇండియా కూటమిలో ఆహ్వానించడానికి స్కోప్ లేదేమో, కనిపించలేదు స్కోప్. అంటే ఒకటి పిలిస్తే మన నితీష్ కుమార్ని పిలవాల్సి ఉండి, బట్ నితీష్ కుమార్ రావడానికి ఉండేటటువంటి అభ్యంతరాలు, నితీష్ కుమార్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమే. అదే సందర్భంలో గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి మన పవార్ని కలవటానికి వెళ్ళినప్పుడు పవార్ దగ్గర ఉన్నటువంటి రిసెప్షన్కి సంబంధించిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంటే దేశ రాజకీయాల్లో కీలకంగా ఉండేటటువంటి 2 కూటములు
ఈ రెండు కూటమిలకి జగన్మోహన్ రెడ్డితో ఉండేటువంటి సాన్నిహిత్యం అంటే ఎన్డీఏ కూటమితోటేమో గతంలో సాన్నిహిత్యానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి బి టీమ్గా పనిచేశారనే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యే క్రమంలో మొదటిది అడ్డంకి కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో మిగతా నాయకులకు సంబంధించినటువంటి మిగతా నాయకులకు కూడా అంటే పవార్ నుంచి మొదలు పెడితే చాలా మంది రిసెప్షన్ కూడా చూసాం. రెండో పక్క అసలు వీటన్నిటికీ దూరంగా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం, రాజకీయ ఘర్షణ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అంటే ఇక్కడ ఇండియా కూటమి వైపు రావాలంటే ఇంకొక ప్రధాన అడ్డంకి ఉంది. అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి షర్మిల ఉంది. కాబట్టి ఇది మొత్తం ఇండియా కూటమిలో చేరటానికి కానీ ఇండియా కూటమికి దగ్గర అవటానికి కానీ ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి అదే సందర్భంలో ఇండియా కూటమి తోటి సెయిల్ అయితే ఆయన క్యాడర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమితో సెయిల్ అయితే ఆయన క్యాడర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నే. ఖచ్చితంగా. అంటే ఇంకో విషయము, వీటన్నింటినీ పక్కన పెడితే వారు ముందుగా ప్రస్తావించినట్లు మొన్నటి వరకు ఒక 2-3 నెలల వరకు ఆయన సాగించినటువంటి పాలనకు సంబంధించి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు దాన్నే ప్రస్తావిస్తున్నారు. ఎగ్జాక్ట్. అసలు మొన్నటి వరకు మీరు చేసింది ఏంటి, ఈరోజు దాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు అనేటువంటి చర్చ కూడా ఉంది. మీరు ఎలా చూస్తారు అరవింద్ గారు? ఒక చిన్న దీంట్లో యాడ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇండియా కూటమి వైపు పోతే పోయే అవకాశాలు ఉండి అటువైపు అడుగులు పోతే వైసీపీలో చీలికొచ్చే అవకాశం కూడా ఉంది. వైసీపీలో ఇంకోటి షర్మిల ఉంది. అదే షర్మిల ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదు, షర్మిల అడ్డుకుంటది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దాష్టీకానికి షర్మిల కూడా ఒక నిదర్శనం కదా. షర్మిల గారి మీద కూడా దాడులు చేయడం, ఆమె కూడా రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకు వచ్చింది. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలోకి వెళ్ళగలిగింది అనేది ఒక చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత సులువుగా ఇండియా కూటమి అయిపోయేటువంటి అవకాశం కనబడట్లేదు. రైట్ అండి. ఎస్. ఇక దీంతో పాటుగా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రస్తుతం దాంట్లో తీవ్ర స్థాయి అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీలైనటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ అయితే మరింత తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దాదాపుగా 3,113 కోట్ల రూపాయలని గతంలో నొక్కేశారంటూ చెప్తున్నారు. ఖజానాకు మరో 18,860 కోట్ల రూపాయల నష్టం చేకూరింది ఈ మొత్తం వ్యవహారం వీళ్ళు చేసిన దానివల్ల. జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు కూడా ఇచ్చారంట. ఎందుకు 7 కంపెనీలకు ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ 7 కంపెనీలతో అప్పటి ప్రభుత్వానికి లేకపోతే ఆ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలేంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. 38 కొత్త బ్రాండ్స్ వచ్చాయంట. ఆ బ్రాండ్స్ ఏంటో అసలు ఆ బ్రాండ్ పేరు కూడా తెలియదు. చాలా విచిత్రమైనటువంటి బ్రాండ్ పేర్లు అవి. విజయ్, ఇక్కడ లెక్కల ప్రకారం చూస్తే 3,113 కోట్లకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, దాని విషయంలో అనుమానాలు ఉన్నాయి. కానీ ఇది కాకుండా నిన్న చంద్రబాబు కూడా అదే చెప్పారు. మనం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించిన వివాదాల్లో ఆస్కారం ఉండే అంశాలను మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే షోలో. అంటే లెక్క లేకుండా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. ఆంధ్రప్రదేశ్ బొరూయి కార్పొరేషన్ నుంచి షాపులకు రావాలి, షాపులకు వచ్చే దానికి ఏదైతే అక్కడ నుంచి గిడ్డంగి నుంచి తీసుకునే దాన్ని షాపులు కూడా అవుట్సోర్సింగ్ ద్వారా ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అక్కడ నుంచి తెచ్చినటువంటి రికార్డు మెయింటైన్ చేయాలి. ఆ రికార్డు వ్యవహారంలో ఉన్నటువంటి 3,113 కోట్లు కాకుండా ఇంకొక పెద్ద స్కామ్ పైన విమర్శలు ఉన్నాయి. అదేంటి, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్నటువంటి షాపులలో ఈ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి అంటే బ్రూవరీ కార్పొరేషన్ గిడ్డంగి నుంచి తెచ్చినటువంటి స్టాకు కాకుండా డైరెక్ట్గా కంపెనీల నుంచి స్టాక్ తెచ్చి అమ్మారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆన్లైన్ పేమెంట్లు ఒప్పుకోలేదు అనేటటువంటి వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి మనం
ఏదైతే మాట్లాడామో దానికి సంబంధించిన ఇండికేషన్స్ నిన్న చంద్రబాబు కూడా అసెంబ్లీలో ఇచ్చారు. ఓకే, ఈ రకమైనటువంటి అంటే లెక్కలు తేలిన ప్రకారం 3,113 కోట్లు, లెక్కకు మించినటువంటి లెక్కలోకి రానటువంటి ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయో అనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు బీజేపీ తర్వాత గతంలో ఏం చెప్పిందంటే 3,000 కోట్లని మీరు అంటున్నారు, 30,000 కోట్లు మేమంటున్నామని చెప్తోంది. అక్కడికే వస్తున్నా. అంటే ఇదొక అంశం అయితే, అది కాకుండా ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. ఈ షాపులకి సంబంధించినటువంటి లావాదేవీలు వీటి లెక్కలు తేలాలి అనేటటువంటిది ఒక పక్కన డిమాండ్, దానికి సంబంధించినటువంటి లెక్కలు ఎలా తేలుతాయి మరి? మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి 8 కంపెనీలకి సంబంధించినటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. 7-8 కంపెనీలు. ఆ 7-8 అనేది కూడా వివాదం ఉంది. ఆ 7 కంపెనీలకు సంబంధించినటువంటి లెక్కలకి సంబంధించినటువంటి విషయం వస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎస్పీవై ఆర్గానిక్స్ అని ఒక కంపెనీ ఉంది. ఆ ఎస్పీవై ఆర్గానిక్స్ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డిది. ఆయనకి సంబంధించినటువంటి ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీని కొంతమంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు లీజుకు తీసుకున్నారు అనేటటువంటిది ఒక విషయం సర్క్యులేషన్ లో ఉంది. లీజుకు తీసుకొని నడిపినటువంటి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు అనేది ఇంకొక ఆరోపణ. దాంతోపాటు వీళ్ళు గతంలో ఆఫ్రికాలో ఇదే లిక్కర్ బిజినెస్ చేసి ఇక్కడికి వచ్చి అంటే రాష్ట్రంలో అధికారం మారగానే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అదే ఆఫ్రికాలో చేసినటువంటి బిజినెస్ని ఇక్కడ చేశారు అనేటువంటి అంశం. ఈ అంశం మొత్తం ఆలోచించి చూస్తే కనిపించేటటువంటి గిడ్డగుల నుంచి వచ్చేటటువంటి మద్యానికి సంబంధించినటువంటిది షాపుల వైజ్ జరిగినటువంటి సేల్కి సంబంధించి. ఇంకా ఇంకొక వివాదం ఏంటంటే ఆ 37-38 బ్రాండ్లకు సంబంధించిన అంశంలో కూడా ఇదే 7 కంపెనీల చుట్టూ తిరుగుతున్నటువంటి సమస్య క్లియర్. అంటే ప్రధాన బ్రాండ్లకి సంబంధించినటువంటి అందుబాటులో లేకపోవటం, ఈ 37-38 బ్రాండ్లు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండటంతో దీనికి సంబంధించినటువంటి నాణ్యత నుంచి మొదలు పెడితే దాని ప్రాసెసింగ్ వరకు, డిస్టిల్లింగ్ వరకు అన్ని చోట్ల అనుమానాలు, ప్రొడక్షన్లో అన్ని చోట్ల అనుమానాలు ఉన్నాయి. అదే సందర్భంలో సరఫరాలో అనుమానాలు ఉన్నాయి. అందుబాటులో షాపులలో అమ్మేటటువంటి సేల్స్ క్వాంటమ్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకో ప్రస్తావన కూడా చేశారు. దీన్ని ఈడీకి అప్పగించే అవకాశం కూడా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈడీకి అప్పగిస్తే దీనికి సంబంధించిన మనీ ఫ్లో ఖచ్చితంగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందని. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, మీరు బ్రాండ్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి టాప్ బ్రాండ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఎక్కడా లేకుండా చేశారు. అవి క్వాలిటీ బ్రాండ్స్ గా దేశవ్యాప్తంగా ఒక పేరుంది. ఆ బ్రాండ్స్ ని లేకుండా చేసి చీప్ లిక్కర్ ని ఆ రేటు కంటే, క్వాలిటీ బ్రాండ్ రేటు కంటే ఎక్కువగా అమ్మి ఆ రకంగా లాభం పొందడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం మద్యం షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడా పెట్టలేదు, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్. నేను ఎస్పీవై ఆర్గానిక్స్ కి సంబంధించిన ఒక విషయం చెప్పాను. ఆయన నంద్యాల జిల్లాకు చెందిన ఎస్పీవై ఆర్గానిక్స్ కి సంబంధించినటువంటి విషయంలో నేను చెప్పిన పాయింట్ ఎందుకు నేను ఇంతగా కోట్ చేశానంటే, ఒక ఫినాయిల్ బాటిల్ లాంటి బాటిల్ని మద్యం బాటిల్గా అమ్ముతున్నారు, దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో సర్క్యులేట్ అయింది. సుమారుగా 4-5 ఏళ్ల క్రితం, 3-4 ఏళ్ల క్రితం సర్క్యులేట్ అయింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కొంతమంది జర్నలిస్టులు లోపలికి వెళ్ళి చూస్తే కనిపించినటువంటి అంశం ఇది. ఆ ఎస్పీవై ఆర్గానిక్స్ అనేది ఎస్పీవై రెడ్డి చేతిలో లేదు, అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది అనేది ప్రధానంగా తెలిసినటువంటి. ప్రసాద్ రావు గారు ఒకసారి మాట్లాడదాం. దాని చుట్టూ, ఆ ఫోటో చుట్టూ తిరిగినటువంటి అంశం దాని, కాబట్టి దానికి సంబంధించినటువంటి లోతుల్లోకి వెళ్తే తెలిసినటువంటి అంశం అది. మీరేం చెప్తారు ప్రసాద్ గారు, అసలు ఏం జరుగుతోంది లిక్కర్ విషయంలో? అంటే ఒక విషయం, ఇక్కడ తెలంగాణ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 100 కోట్ల ముడుపులనే దేశం మొత్తం హైలైట్ అయింది. అలాంటిది ఇక్కడేమో ఏకంగా 3,000 కోట్ల రూపాయలు అంటున్నారు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఇది చాలా పెద్ద కేసు. ఒకవేళ ఇది నిజంగానే జరిగుంటే పెద్ద క్రైమ్ అని కూడా చెప్పాలి. అది కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి చేసినటువంటి క్రైమ్. ఏం చెప్తారు? అంటే ఇది లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ, ఆంధ్ర అని కాదు, మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా మొదలైనటువంటి స్కామ్. 100 కోట్ల ముడుపులకు సంబంధించింది. అయితే ఈ 100 కోట్ల ముడుపులు కాదు, 100 కోట్లు అన్నది ఒక అంశం, ఒక పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే 100 కోట్లు. మొత్తం స్కామ్ అంతా 100 కోట్లు కాదు. స్కామ్ అంతా అది కూడా దాదాపుగా 9,000 కోట్లు 8,000 కోట్లకు లెక్క వస్తా ఉంది. అయితే
ఢిల్లీది. Yeah. అయితే ఇదే స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎంపీ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన కొడుకు అరెస్ట్ కావడము ఇదంతా కూడా జరిగింది. అవును. అంటే ఎక్కడో ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా మధ్యన ఒక లింకు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే విపరీతంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఎంపీ ఆయన కంపెనీ ఢిల్లీలో కూడా లిక్కర్ వ్యాపారానికి ప్రయత్నం చేయడం, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లిక్కర్, పంజాబ్, అంటే ఇదంతా ఒక సర్కిల్ లాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ కేసును ఈడీకి అప్పగిస్తే, ఈడీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మొత్తం లోతుల్లోకి పోయి అన్ని వివరాలు బయటకు వచ్చేట అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బ్రాండ్ల విషయంలో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ లిక్కర్కి సంబంధించినటువంటి అవగాహన లేదు. కానీ చాలా మంది చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ దొరికినటువంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి. అక్కడికి పోతే చాలా రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ లో దొరికితే అక్కడ దొరకవు అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి మాట విన్నాను. అవును. ఇంకో అంశం కూడా చెప్పినారు, అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెల్లదు, కార్డు ఇస్తే తీసుకోరు, ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు అని చెప్పి కూడా కేవలం క్యాష్. అయితే నేనేంటంటే మరి దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో కూరగాయలు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంగీకరిస్తున్నప్పుడు అక్కడ ఎందుకని అంగీకరించట్లేదు? అదే అక్కడ ఎందుకని అంగీకరించట్లేదు? అంటే దాని వెనుక స్కామ్ ఉందనేది అక్కడనే అర్థమైపోతుంది. అసలు అంగీకరించడం కాదు, డిజిటల్ ఎంకరేజ్ చేయాలి కదా, అదే పెట్టాలి అసలు. దాని తర్వాత రెండో అంశము, సామాన్యుడు బ్యాంకులోకి పోయి డబ్బు వేయాలంటే 2 లక్షలకు మించి వాళ్ళు వేసుకోవడానికి అంగీకరించారు, 1 లక్ష రూపాయలకు మించి తీసుకోవడానికి అంగీకరించారు. మరి ఈ డబ్బంతా క్యాష్ గా పోతున్నటువంటి డబ్బంతా వీళ్ళు ఎక్కడ కడతా ఉన్నారు? ఒకవేళ కంపెనీకి కట్టాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డీడీ కడుతున్నారా, లేకపోతే డబ్బు తీసుకుపోయి కంపెనీకి ఇస్తున్నారా? డబ్బు తీసుకుపోయి కంపెనీకి ఇస్తే ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇప్పుడు అది మామూలు అయినటువంటి వ్యాపారం కాదు కదా లిక్కర్ వ్యాపారం. అంటే ఒక షాపే రోజు సుమారుగా 5 నుంచి 10 లక్షల రూపాయలు అమ్మేటువంటి వ్యవహారం. మరి క్యాష్ అంతా ఏం చేస్తా ఉన్నారు? ఎట్లా పోయింది? ఎక్కడికి పోయింది? అంటే మళ్ళా మొత్తంగా వచ్చేది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ మనీ ఇది నిక్షిప్తమైనది. ఈ క్యాష్ ద్వారా వచ్చేటువంటి డబ్బు ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన సంబంధం ఉంటుంది. ఈ డబ్బు అంతా కూడా వాళ్ళు ఎన్నికలను లేకపోతే ఇతరత్ర ఎక్కడో ఖర్చు పెట్టడానికి ఉపయోగించున్నారు అనేది కూడా ఒక చిన్న సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి మాట. ఎగ్జాక్ట్లీ. అసలు వీటన్నింటినీ మించి ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి విషయం చెప్పనా, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేసిన వ్యవహారం ఇదంతా. మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగని చెప్పినటువంటి వ్యవహారం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా లేకపోతే ఇతర ఐటీ శాఖలు కూడా దీన్ని ఎందుకు దృష్టి పెట్టలేదో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఎక్కడైతే ఇంత మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది, మొత్తం లిక్విడ్ క్యాష్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, పత్రికల్లో వార్తలు వచ్చినాయి, చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మరి ఐటీ శాఖ గాని లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు గాని వీటి మీద అంటే ఎందుకు అంత లోతుగా విశ్లేషణ చేయలేదనేది కూడా ఒక అంశం. రెండోది, ఈడీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈడీకి అప్పగించాల్సిన అవసరం లే. చంద్రబాబు నాయుడు గారు వీటిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆటోమేటిక్ ఈడీ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ వీటిపైన మొదలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో ఎన్ని లిక్కర్ షాపులు ఉన్నాయి, అన్ని లిక్కర్ షాపుల మీద కేసు చేయాలి. ఈ కేసు చేస్తే ఏమైందంటే ఇమ్మీడియట్ గా ప్రతి లిక్కర్ షాపు ఎఫ్ఐఆర్ లో పరిధిలోకి వస్తుంది. ఈ 5 ఏళ్లలో వాళ్ళు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఎంత, మనీ ట్రాన్సాక్షన్ ఎంత, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంత, ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 100 కాటన్లు కావాలంటే మనకు తెలంగాణలో అయితే నీకు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ దొరకట్లేదు, అక్కడ అంతా ఆన్లైన్ చేయాల్సిందే. నీకు ఆన్లైన్ లోనే వాడు సరుకు కూడా నీకు ఇంటికే పంపిస్తాడు, ఎక్కడికో పోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యక్తి పోయి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడనే కదా, ఎక్కడైనా డిజిటల్ వచ్చిన తర్వాత అంతా వ్యవహారం అదే కదా. మరి ఇక్కడ ఎందుకని ఇందులో అంటే ఇందులో ఏదో పెద్ద స్కామ్ దాగి ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థమైతే ఉంది. కాబట్టి ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టయితే ఎఫ్ఐఆర్ ద్వారా మొత్తం వివరాలు బయటకు వస్తాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలోకి వచ్చిన వాళ్ళని వదిలిపెడతాను, వేరే పార్టీల వాళ్ళని మాత్రమే చూస్తున్నాను కాకుండా లిక్కర్ దందాలో ఈ స్కామ్లకు పాల్పడినటువంటి అందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈడీ ఆటోమేటిక్ ఎంటర్ అవుతుంది, దీనికి సంబంధించిన వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఇంకో విషయం అరవింద్ గారు,
ఈ మద్యానికి సంబంధించి కేవలం ఈ వివాదాలే కాదు, గత ప్రభుత్వంలో అనేక వివాదాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముందని మొదలు పెడితే ప్రభుత్వ ఎంప్లాయీస్ని అక్కడ పెట్టి, అంటే టీచర్లను కూడా క్యూ లైన్ లో పెట్టి ప్రభుత్వం నిర్వహించటం అనేది అంటే ఇక్కడ ఒకటి ప్రసాద్ అరవింద్ గారు అక్కడ చెప్పే ముందు ప్రభుత్వం నిర్వహించటం అనే దగ్గరే మొదట అనుమానం స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం దీనికి ఒకటి యాడ్ ప్రభుత్వం చేస్తాను. నిర్వహించేది కూడా ప్రభుత్వ ఉద్యోగి నిర్వహించట్లేదు, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అరవింద్ నిర్వహించడం గారు, ఒక భాగం అయితే, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్ ఉందో, బ్రూవరీస్ కార్పొరేషన్ ద్వారా వెళుతున్నటువంటి మద్యం తక్కువగా పంపించి విడిగా ఎక్కువగా పంపిస్తున్నారు అనేటటువంటి విమర్శ కూడా ఉంది, ఆరోపణ కూడా ఉంది. యాడ్ చేస్తాను ప్రసాద్ గారు అరవింద్ ఏదో గారు. చెప్తున్నారు. యా. దీనికి ఇప్పుడు మనము ప్రభుత్వ నిర్వహణ మద్యానికి సంబంధించి గతంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది, నిర్వహణ కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రభుత్వం పర్యవేక్షించేది ఎప్పుడంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే మద్యాన్ని నిషేధించిన తర్వాత యా మళ్ళీ సారా అమ్మకాలు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు ఆయన ఎందుకో మరి అప్పుడు ఒక అనాలోచిత కార్యక్రమం ఒకటి చేసి సారాను ప్రభుత్వానికి అప్పగించి ప్రభుత్వం ద్వారా సారా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టినారు. యా ఎందుకు పెట్టినారంటే అప్పుడు గ్రామాలలో నక్సలైట్లు సారాకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేసి సారా దుకాణాలని ధ్వంసం చేస్తూ సారా అమ్మకుండా చేస్తూ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నారు. యా ఓకే. అప్పుడు సారా అమ్మేటోడు కరువైపోయినాడు. ఊరికే ఎవడన్నా సారా దుకాణం పెడదామంటే పెట్టడానికి భయపడుతున్నటువంటి సందర్భంలో యా పోలీస్ స్టేషన్లలో సారాన్ని పెట్టి అమ్మిపించినారు. ఎగ్జాక్ట్లీ. అదే సందర్భంలో దానికి ఒక పేరు కూడా పెట్టాడు ఆయన, తెలుగు వారుని వాహిని అని. ప్రసాద్ తెలుగు వారిని ప్రభుత్వ సారాయి దుకాణాలు అని చెప్పి పెట్టి అమ్మిపించినారు. అంటే నీకు అప్పుడు మొదలైంది ఇందులోకి ఎంటర్ అయింది ప్రభుత్వము నిర్వహించే మొత్తంగా ఈ బాధ్యతనే ప్రభుత్వం తీసుకునేటువంటి వ్యవహారం మొదలైంది. నేను ఎప్పుడైతే ఇట్లాంటి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఇబ్బంది ఉంది, మరి సిగరెట్ బీడీ కూడా ప్రభుత్వమే అమ్మండి. ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి హానికరం అన్నప్పుడు దీని మీద ఆదాయం వస్తుంది కాబట్టి మేము అమ్ముతాము, ఎట్లయినా అమ్ముతాము, తాగిపిస్తాము, ఇబ్బందులు పడతాయి. తెలంగాణలో కూడా ఒక సేమ్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒకటి తెలంగాణలో కళ్ళు విపరీతంగా అమ్ముతారు. కళ్ళు అమ్మితే నీకు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దాడులు చేసి కల్తీ కళ్ళును లేకుండా చేసింది. ఓకే. ఆ కళ్ళులో కలిసేటువంటి ఏదైతే ఒక మత్తు పదార్థం ఉంటుందో అది లేకుండా చేసి పట్టుకుంటే అప్పుడు అంతా కూడా ప్యూర్ కళ్ళు అమ్మడం మొదలు పెట్టినారు. ప్యూర్ కళ్ళు అంటే ఏదో ఒక నీళ్ళ కళ్ళు అదేలేండి. పెట్టినప్పుడు అయింది ఏంది పరిస్థితి అంటే 100 మందికి పిచ్చిలేవడము, లేకపోతే దానికి అడిక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నాడు అర్థం కాకపోవడము, ఆసుపత్రులలో చేరడం, ఇదంతా ఒక పెద్ద గందరగోళం అయిన తర్వాత కల్తీ కళ్ళులో అంశాలు కలుపుతారు, 2-3 పదార్థాలు కలుపుతారు. అవన్నీ కూడా మనిషి యొక్క నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి ఆ నాడీ వ్యవస్థ అచేతనం చేస్తాయి. అచేతనం చేయడంతో పాటు మీరు అన్నట్లుగానే మానసిక దౌర్బల్యానికి కూడా దారితీస్తుంది, మానసిక రుగ్మతగా మారుతుంది. అది ఎంత స్థాయిలో అడిక్షన్కి వెళ్తుందంటే, అంటే ఒక రోజు ఒక సందర్భంగా ఒక మానసిక చికిత్స ఇచ్చేటటువంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న వాళ్ళలో 95% మంది ఇదే కంప్లైంట్ తోటి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, మద్యానికి బానిస ఇబ్బంది పడే కళ్ళుకు బానిసలుగా మారి, ఆ కల్తీ కళ్ళుకు బానిసలుగా మారి. ప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లు చూడండి. వాళ్ళ మానసిక స్థితి అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇప్పుడు ప్రభుత్వం దాని తర్వాత దాడులను నిషేధించి మామూలు కళ్ళ అమ్మకాలను ప్రోత్సహించింది అక్కడ. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఉద్దేశం. అట్లా అంటే ఒకవైపు ప్రజల్ని దానికి మద్యానికి బానిస చేయడము, వాళ్ళు దానికి పూర్తిగా అడిక్ట్ కావడము, ప్రభుత్వము. ఇంకో విషయం ఏంటంటే ప్రసాద్ గారు, దశల వారీగా మేము ఆపుతామని చెప్పిన వాళ్ళు కనీసం ఒక్క రిహాబిలేషన్ సెంటర్ కూడా రాష్ట్రంలో ఎక్కడా పెట్టినటువంటి పరిస్థితి. అవునవును. ఆ దిశగా ఒక్కటైనా పెట్టాలి కదా, ఎక్కడా పెట్టలేదు. మీకు రిహాబిలేషన్ ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ దేనికి అది లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయంటే ఉచితాల పేరుతోటి, లేకపోతే ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి పేరుతోటి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి దానికి ఆదాయం కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? నువ్వు 2000 ఒకటి జేబులో పెడితే మళ్ళీ 4000 వాడి జేబులో నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కదా. నీకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 7000 రూపాయల మధ్య మీద ఖర్చు పెట్టిస్తున్నాయి ప్రభుత్వాలు. ఒక వ్యక్తి రోజు ఒక క్వార్టర్ తాగితే దాదాపుగా నీకు నెలకు 4 నుంచి 5000 రూపాయలు మద్యానికి ఖర్చు పెడుతున్నట్టు. అంతే కదా. కుటుంబంలో 3 ఉంటే
మామూలుగా కూలికి పోయొచ్చో లేకపోతే ఏదైనా పనికి పోయొచ్చి ముగ్గురు మద్యం తాగితే ముగ్గురు 3 క్వార్టర్లు అంటే నెలకు 9 నుంచి 10,000 రూపాయలు ప్రభుత్వము ఆ కుటుంబం నుంచి తీసుకుంటూ ఆ కుటుంబానికి 2,000 పెన్షన్ ఇస్తున్నారు అనేది అనేక సర్వేలు రైట్ చెప్తున్నారు. ప్రసాద్ గారు రైట్ Yeah. కాబట్టి ఇవన్నీ పోవాలంటే నిజంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి, ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా పనిచేయాలి, తాము చేసేటువంటి సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా ఓట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రైట్ Yeah. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా అరవింద్ గారు మీకు కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్ చూస్తున్నాం కదా, ఈరోజు తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఏ రంగానికి ఎంత కేటాయించబోతున్నారు, వైద్య రంగానికి కావచ్చు, విద్యా రంగానికి కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి అయితే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మిగిలిన రంగాలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజానీకం. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.